హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాధమెడలో తాళి తెంచబోయిన దమయంతి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన సునంద. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే దమయంతి ఒంటరిగా కూర్చొని రాధ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. బావగారు కూడా రాధని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. లేదు, రాధకి బావగారికి మధ్య ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. రోజు రోజుకి బావగారికి కూడా రాధ మీద ప్రేమ ఎక్కువైపోతుంది. అలాగే ఊరుకుంటే ఇక ఆ రాధని ఇంట్లో నుంచి నేను ఎప్పుడు బయటికి పంపించలేను. విక్రమ్ని రాధని శాశ్వతంగా దూరం చెయ్యలేను. ఏదో ఒకటి చేసి ఆ రాధని బయటికి పంపించాలి అని చెప్పి ఇక దమయంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ప్రియ దమయంతి దగ్గరికి వస్తుంది. ఇక అది చూసిన దమయంతి, ఏంటి ప్రియ, ఏం జరిగింది, ఎందుకలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు ప్రియ, అమ్మ, నీకు తెలియకుండా రాధ విషయంలో ఒక ప్లాన్ వేశాను. అది ఏమైనా రివర్స్ అవుతుందేమోనని కంగారుగా ఉంది అని ప్రియ అనగానే అప్పుడు దమయంతి, ఏంటే, ఏం చేశావు? నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు చెప్పకుండా నువ్వు ఆ రాధ విషయంలో ఎలాంటి ప్లాన్ వేయొద్దని అనగానే అప్పుడు ప్రియ, అమ్మ, ఈ అవకాశం వచ్చిందని నేనిలా చేశాను. చూడు, ఇప్పుడు రాధ ఇంట్లో ఒంటరిగా ఉంది. అందుకే దుర్గకు ఫోన్ చేసి నేను రాధ దగ్గరికి వెళ్ళమని చెప్పాను, రాధని తీసుకువెళ్ళమని చెప్పాను. ఇప్పుడు దుర్గ ఈ ఇంటికి రాబోతున్నాడు అని ప్రియ అంటుంది. ఆ మాటలు విన్న దమయంతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటే, దుర్గా రావడమేంటి? ఒకవేళ విక్రంగాడు ఆ దుర్గాని చూశాడంటే, వాణ్ణి పట్టుకున్నాడంటే నీ నిజస్వరూపం మొత్తం చెప్పేశాడు. అప్పుడు ఈ ఇంట్లో నీ పరువు పోతుంది. ఇక బావగారు, అత్తయ్య నిన్ను ఎప్పటికీ క్షమించరు అని దమయంతి అనగానే అప్పుడు ప్రియ, లేదమ్మా, బావ డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇక నానమ్మ గుడికి వెళ్తానని చెప్పింది. పెదనాన్న ఉన్నాడు, ఎలాగైనా మనం పెదనాన్నని ఒప్పియొచ్చు అని ప్రియ అంటుంది. అప్పుడు దమయంతి, సరేనే, నీ ఇష్టం అని చెప్పగానే ఇక ప్రియ, సరే అమ్మా, చూద్దాం పద అని చెప్పి ఇక ప్రియ దమయంతి ఇద్దరు కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఇంతలోనే దుర్గా రాధ గదిలోకి వెళ్తాడు. అది చూసిన దమయంతి, ప్రియ, దుర్గా వెళ్ళాడు, ఇప్పుడే సరైన సమయం. ఆ రాధ క్యారెక్టర్ మంచిది కాదని దుర్గాని ఇంటికి రప్పించుకుందని అందరి ముందు రాధ దుర్గాతో కలిసి రూమ్లో ఉందని చెప్తే ఇక ఈ నిజాన్ని అందరూ నమ్ముతారు. పద వెళ్దాం, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక దమయంతి ప్రియాని పంపిస్తుంది. ఇక ప్రియ, రాధా రాధా డోర్ తీ అని అంటూ ఉంటే ఇక రాధ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, దుర్గా వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మనిద్దరిని గదిలో చూస్తే పెద్ద గొడవ అవుతుంది, ప్లీజ్ నీకు దండం పెడతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రాధ అంటూ ఉంటే అప్పుడు దుర్గా, లేదు రాధా, నేను వెళ్ళడం అంటే జరిగితే నీతోనే, నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ విక్రంగాడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? అందుకే ప్లాన్ ప్రకారమే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక దుర్గా అంటూ ఉంటాడు. ఇంతలోనే ప్రియ, ఏంటి రాధా, ఎంత పిలిచినా డోర్ తీయవేంటి, డోర్ తీ అని అంటూ ఉంటే ఇక ఇంతలోనే రాధ డోర్ తీస్తుంది. ఇక ప్రియ, ఏంటి రాధా, గదిలో నుంచి ఏయో సౌండ్స్ వస్తున్నాయి, ఎవరున్నారు లోపల అని ప్రియ వెతుకుతూ ఉంటుంది. అక్కడ దుర్గా కనిపించడంతో ఇక ప్రియ ఒక్కసారి స్టన్ అయిపోతుంది. వెంటనే బయటికి వచ్చి, అమ్మ, అత్తయ్య, పెదనాన్న అని అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక దమయంతి, ఏంటే, ఏం జరిగింది, ఎందుకలా అరుస్తున్నావు అని దమయంతి అనగానే అప్పుడు ప్రియ, అమ్మ, ఈ రాధ దుర్గతో కలిసి గదిలో ఉంది చూడండి అని చెప్పి ఇక ప్రియ అందరికీ దుర్గాని చూపిస్తుంది. అది చూసిన అందరూ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దమయంతి కోపంగా, ఏంటే, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? మొన్న ఆ దుర్గాగాడొచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు అబద్ధమని కొట్టిపారేశావు. మరి ఈరోజేంటే ఏకంగా ఆ దుర్గాని
ఇంటికే రప్పించుకున్నావు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావు? అయినా ఈ ఇంటి పరువు తీయాలని కంకణం కట్టుకున్నావా అని దమయంతి రాధ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రాధ, చూడండి, నేను ఏ తప్పు చెయ్యలేదు, కావాలని ఈ దుర్గాగాడు నన్ను బలవంతంగా తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి రాధ అంటూ ఉంటే అప్పుడు దుర్గా, లేదు, ఏంటి రాధా, అబద్ధం చెప్తున్నావెందుకు? నువ్వు రమ్మంటేనే కదా నేను వచ్చాను అని దుర్గా అంటాడు. ఆ మాటలు విన్న రాధ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. దుర్గా, ఎందుకు దుర్గా నన్ను ఇలా బాధ పెడుతున్నావు? చూడు, నిజం ఒప్పుకో, అసలు నేను నిన్ను ఎప్పుడు రమ్మని చెప్పాను? లేదు, వీడు అబద్ధం చెప్తున్నాడు అని రాధ చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న దమయంతి, లేదు, నిన్ను చూస్తుంటేనే మాకు అసహ్యంగా ఉంది, నీలాంటిది ఇక మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఇక దమయంతి రాజ చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొస్తూ ఉంటుంది. ఇక అది చూసిన సునంద, వదిన, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఆ దుర్గాగాడు మంచివాడు కాదని రాధ ఎప్పటినుంచో చెప్తూనే ఉంది. అంతేకాకుండా వాడు విక్రమ్ లేని టైంలో రాధ గదిలోకి వెళ్ళి రాధని బలవంతంగా తీసుకువెళ్ళాలని చూస్తున్నాడని చెప్తూనే ఉంటుంది. కానీ ఎందుకు రాధ మాటలు వినకుండా రాధని బయటికి గెంటేయాలని చూస్తున్నావు? చూడు, నా కొడుకు వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది, వదిలేయ్ అని సునంద అంటుంది. ఆ మాటలు విన్న దమయంతి, చూడు సునంద, ఇది మా ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం. ఈ ఇంట్లో ఉండేవాళ్ళు చాలా గౌరవంగా ఉండాలి. అంతేకాకుండా నీ కోడలి కోసం ఎవడో ఈ ఇంటికి వచ్చి తనని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, నన్ను కాదని విక్రమ్ని పెళ్లి చేసుకుందని ఏవేవో మాటలు అంటూ ఉంటే చూస్తూ ఎలా తట్టుకోగలం? అందరి ముందు ఈ ఇంటి పరువు పోతుంది అని దమయంతి ఇక రాధని సునంద చెప్పినా వినకుండా బయటికి గెంటేయాలని చూస్తూ ఉంటుంది. ఇక అది చూసిన సునంద చాలా కోపంగా, వదిన, నువ్వు తప్పు చేస్తున్నావు, నా కోడల్ని బయటికి గెంటేస్తే నా కొడుకు వచ్చాక ఊరుకోడు అని ఇక సునంద అంటూ ఉంటే అప్పుడు దమయంతి కోపంగా, ఏంటి, ఈ రాధని బయటికి గెంటేస్తే విక్రమ్ ఊరుకోడా? ఏం చేస్తాడు? అయినా ఈ రాధని బయటికి గెంటేయడం కాదు, అసలు తన మెడలో ఉన్న ఆ తాళిని తెంపేస్తేనే ఇక విక్రమ్కి రాధకి ఎలాంటి సంబంధం లేకుండా శాశ్వతంగా విడిపోతారు అని చెప్పి ఇక దమయంతి రాధ మెడలో ఉన్న ఆ తాళిని తెంచబోతూ ఉంటుంది. ఇక అది చూసిన సునందాకి చాలా కోపం వస్తుంది. వెంటనే దమయంతి చెంప పగలగొడుతుంది. అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే దమయంతి, సునంద, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు నా మీద చేయి చేసుకుంటావా అనగానే అప్పుడు సునంద, చూడు, నా కోడలి మెడలో తాలి తెంపాలని ఎవరు చూసినా ఇదే పరిస్థితి. అయినా ఒక ఆడపిల్ల మెడలో తాలి తెంచడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి. అయినా రాధ ఏ తప్పు చేసిందని తన మెడలో ఉన్న తాలిని తెంచబోతున్నావు అని సునంద అనగానే అప్పుడు దమయంతి, ఏంటి సునంద, ఏం మాట్లాడుతున్నావు? ఆ దుర్గా, రాధ ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉన్నారు. అలాంటప్పుడు ఇక దుర్గా రాధని ఎలా నమ్మాలి? తప్పు చెయ్యలేదని ఎలా అనుకోవాలి? అందుకే రాధ తప్పు చేసింది కాబట్టే తన మెడలో ఉన్న తాలిని తెంచబోతున్నాను అని ఇక దమయంతి చెప్పగానే అప్పుడు సునంద, చూడు వదిన, నా కోడలు ఏ తప్పు చెయ్యలేదు, ఇంకొకసారి తన మెడలో ఉన్న తాలిని తెంచాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక సునంద దమయంతికి వార్నింగ్ ఇస్తుంది. ఇక అది చూసిన రామచంద్రయ్య, సునంద, నువ్వు ఆగు, అసలు ఆ దుర్గాగాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎవరు రమ్మన్నారు? అయినా రాధ రూమ్లోకి వెళ్ళడమేంటి? ఒరే చెప్పరా, నిజం చెప్పు, అసలు నువ్వు రాధ గదిలోకి ఎందుకు వచ్చావు అనగానే అప్పుడు దుర్గా, అదేంటండి అలా మాట్లాడుతున్నారు? రాధ నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది, అందుకే నేను రాధ గదిలోకి వెళ్ళాను, కావాలంటే రాధని అడగండి అని చెప్పగానే ఇక రాధ, లేదండి, లేదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు, నేను వీడికి ఫోన్ చేయలేదు, రమ్మని చెప్పలేదు, కానీ వీడు మాత్రం నేను చదువుకునే రోజుల్లో ప్రతిరోజు నన్ను చాలా బాధ పెట్టేవాడు,
వీడి కోసమే మేము చదువు మానేసి మా అమ్మ నాన్న నేను ముగ్గురం సిటీకి వచ్చేసాం. అప్పటి నుండి వీడు మాకు కనిపించలేదు. కానీ ఇప్పుడు నేను ఇక్కడున్నానని తెలుసుకొని వీడు నా జీవితం నాశనం చెయ్యడం కోసమే వీడు ఇక్కడికి వచ్చాడు అని రాధ అంటుంది. ఆ మాటలు విన్న దుర్గా, లేదు సార్, రాధ అబద్ధం చెప్తుంది అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఏంటమ్మా దుర్గా, ఏంటమ్మా రాధ, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. వాడు అలాగంటున్నాడు, నువ్వు ఇలా చెప్తున్నావు, ఎవరి మాట నమ్మాలో కూడా అర్థం కావడం లేదు అని రామచంద్రయ్య అనగానే ఇక రాధ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, చూడండి సార్, నేను మా అమ్మా నాన్నల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కానీ ఈ దుర్గాని నేను ఇక్కడికి రమ్మని చెప్పలేదు. వీడే నా దగ్గరికి వచ్చి ఇలా అబద్ధం చెప్తున్నాడు. విక్రమ్ని నన్ను శాశ్వతంగా విడదీసి నన్ను తీసుకువెళ్ళాలని చూస్తున్నాడు. నా జీవితం నాశనం చెయ్యాలనుకుంటున్నాడు అని రాధ చెప్పగానే ఇక రామచంద్రయ్య, ఒరేయ్, నువ్వు మళ్ళీసారి ఈ ఇంటికి వచ్చావంటే నీ ప్రాణం తీసేస్తాను అని రామచంద్రయ్య దుర్గాని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అప్పుడు దమయంతి, ఏంటి బావగారు, తప్పు చేసిన ఆవిడని ఇంట్లో ఉంచి వాణ్ణి ఒక్కనే బయటికి గెంటేయడమేంటి? చూడండి, రాధని కూడా బయటికి గెంటేసేయండి అని ఇక దమయంతి మళ్ళీ రాధని బయటికి గెంటబోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే విక్రమ్ అక్కడికి వస్తాడు. ఇక దమయంతిని చూసిన విక్రమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి, మళ్ళీ ఏం జరిగింది? ఎందుకు రాధని బయటికి గెంటేస్తున్నావు అనగానే అప్పుడు దమయంతి, ఒరే విక్రమ్, చూసావా ఈ రాధ ఏం చేస్తుందో చూసావా? డబ్బుందని నిన్ను పెళ్లి చేసుకొని ఈ దుర్గా గారిని మర్చిపోలేకపోతుంది. ఒంటరిగా ఉన్నాను అని దుర్గాకి ఫోన్ చేసి మళ్ళీ దుర్గాని రప్పించుకుంది. ఇప్పుడు దుర్గా రాధ ఒకే గదిలో మాకు అవుపించారు అని దమయంతి చెప్పగానే ఆ మాటలు విన్న విక్రమ్ ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి రాధా, వీళ్ళు చెప్పేది నిజమా అనగానే అప్పుడు రాధ, చూడు, ఈ దుర్గాగాడు ఇలాగే వస్తే ఎవరైనా చూస్తారని వీడు యూనిఫామ్లో నా రూమ్లోకి వచ్చాడు. అది మీరే అనుకున్నాను. మీతో మాట్లాడాలని వెనక్కి మళ్ళీ చూసేసరికి అక్కడ ఈ దుర్గాగాడు ఉన్నాడు. వీణ్ణి బయటికి వెళ్ళమని చెప్తుంటే ఇంతలోనే డోర్ వేశాడు. నేను అరుస్తానంటే చంపేస్తానని నాకు రివాల్వర్ చూయించాడు. ఇక దాంతో నేను సైలెంట్గా ఉన్నాను. ఇంతలోనే ప్రియా అక్కడికి వచ్చి డోర్ తీయమని చెప్పడంతో డోర్ తీశాను. అంతే, జరిగింది అదే, నాకు ఏమీ తెలియదు అనేసరికి ఇక దమయంతి, ఏంటే ఇదొక మరో కొత్త ప్లానా? అతను యూనిఫామ్లో రావడమేంటి? ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు రాధ, అవును, వాడు యూనిఫామ్లోనే వచ్చాడు. కావాలంటే ఆ యూనిఫామ్ తన రూమ్లోనే ఉంది, చూపిస్తాను అని చెప్పి వెంటనే రాధ ఆ రూమ్లోకి వెళ్ళి యూనిఫామ్ తీసుకొని వస్తుంది. అది చూసిన విక్రమ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఒరేయ్, నువ్వు నా యూనిఫామ్ వేసుకొని గుర్తు తెలియకుండా రాధ గదిలోకి వెళ్ళావా? అంటే కావాలని నువ్వు ఇదంతా ప్లాన్ ప్రకారం చేస్తావా అని చెప్పి ఇక విక్రమ్ దుర్గా చెంప పగలగొట్టి అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇక సునంద రాధను తీసుకొని గదిలోకి వెళ్తుంది. అది చూసిన ప్రియ దమయంతి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ప్రియ, ఏంటి మమ్మీ ఇలా జరిగిందేంటి? దాన్ని బయటికి గెంటేయాలని ప్రతిసారి చూసినా అది ఏదో విధంగా తప్పించుకుంటుంది. అత్తయ్య బావ ఇద్దరూ కలిసి దాన్ని బయటికి వెళ్లకుండా చేస్తున్నారు. ఇలా అయితే ఇక బావని ఆ రాధని ఎప్పటికీ శాశ్వతంగా దూరం చెయ్యలేమమ్మా అని ప్రియా అంటూ ఉంటే అప్పుడు దమయంతి, లేదే, ఏదో ఒకరోజు తప్పకుండా ఆ రాధని నేనే బయటికి గెంటేస్తాను. ఆ రోజు తొందరలోనే వస్తుంది, నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఇక దమయంతి అంటుంది. ఇదిలా ఉండగా రాధ మాత్రం ఒంటరిగా కూర్చొని దుర్గా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వాడు ఈరోజు ఒంటరిగా నా గదిలోకి వచ్చాడు. కానీ ఇదంతా చూస్తుంటే వాడికి ఎవరో నేను ఒంటరిగా ఉన్నట్టు ఫోన్ చేసి చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. లేకపోతే విక్రమ్ నా గదిలో లేడని వాడికి ఎవరు చెప్పి ఉంటారు అని రాధ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే రామచంద్రయ్య రాధ దగ్గరికి వెళ్తాడు. ఏంటమ్మా, జరిగిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నావా అనగానే అప్పుడు రాధ, ఆలోచించకుండా ఎలా ఉండమంటావు సార్?
అసలు ఆ దుర్గాగాడు అందరి ముందు నా గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. నా క్యారెక్టర్ గురించి దమయంతి ఆంటీ చాలా తప్పుగా మాట్లాడింది. అలాంటి ఆడపిల్ల గురించి అలా మాట్లాడినప్పుడు బాధ అనిపించదా? అయినా ఆ దుర్గాగాడు కావాలని నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు అని రాధ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య, చూడమ్మా, ఏ తప్పు చేయనప్పుడు మనం ఎవరికి భయపడకూడదు. చూడు, నీకు విక్రమ్ లాంటి భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం. ఆ దుర్గాగాడి సంగతి విక్రమ్ చూసుకుంటాడు. నువ్వేమీ బాధపడకు, పదమ్మా పద అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని తీసుకొని బయటికి వస్తూ ఉంటాడు. అది చూసిన సునంద మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాధ ఇంటికి వచ్చిన దగ్గర నుండి అన్నయ్య మాత్రం చాలా సంతోషపడుతున్నాడు. రాధలో తన కూతురు చిట్టిని చూసుకొని ఆనందపడుతున్నాడు. రాధ బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోతున్నాడు. ఏదో విధంగా రాధని ఓదారుస్తున్నాడు అని చెప్పి సునంద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే విక్రమ్ ఇంటికి వస్తాడు. ఏంటి రాధా, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? చూడు, ఎవ్వరు ఏమనుకున్నా మనకేమీ నష్టం లేదు. ముందు భోజనం చెయ్యి అని చెప్పి ఇక విక్రమ్ రాధకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన దమయంతి, ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక రాధ మాత్రం చాలా సంతోషపడుతూ, ఇదేంటి ఆ దుర్గాగాడు కావాలనే పదే పదే ఇక్కడికి వస్తున్నాడు. అలా అయితే మీరు మీ గురించి అందరూ చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను అని రాధ అంటుంది. ఆ మాటలు విన్న విక్రమ్, ఏంటి రాధా, ఏ విషయం చెప్పు అనగానే ఇక రాధ, చూడండి, నేను ఆ అగ్రిమెంట్ని ఇప్పుడే చించేసి రేపు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని రాధ అనగానే ఇక విక్రమ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి రాధా, ఏం మాట్లాడుతున్నావు? అగ్రిమెంట్ చించేసి వెళ్ళిపోవడమేంటి అనగానే అప్పుడు రాధ, అవును, మీరు పోలీసు, మీ గురించి నా గురించి దుర్గాగాడు అందరితో ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక మీ గురించి తెలిసిన వాళ్ళందరూ చాలా చులకనగా మాట్లాడుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. మీ ఇంటి పరువు, మీ పరువు పోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని రాధ అంటుంది. అప్పుడు విక్రమ్, చూడు రాధా, ఆ దుర్గాగాడిని ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. కానీ నువ్వు వాడి కోసం భయపడి ఇంట్లో నుండి వెళ్ళిపోవద్దు. వాడి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను. నీ గురించి తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇక విక్రమ్ రాధకి మాట ఇస్తాడు. ఈ విధంగా రాధ మెడలో తాళి తెంచబోయిన దమయంతి చెంప పగలగొట్టిన సునంద, వార్నింగ్ ఇచ్చిన విక్రమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.